ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. నాయన ప్రభా, మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుతున్నాం ప్రభా. మా కోసం నువ్వు సెలువులో బలి అయినావు నాయన ప్రభా. మా పాపముల కోసం నువ్వు సెలువులో బలి అయినావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుతున్నాను ప్రభా. నీవు ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దానికి ప్రభా మేము న్యాయం చేయుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలుగున హృదయంలో దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మన కోసమే సిలువలో బలి అయినారు. మన కోసమే యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణమును బలిగా అర్పించి ఉన్నాడు. ఆయన ఎన్నో శ్రమలు, ఆయన ఎన్నో ఎవరి వలనైనా కూడా ఎన్నో కొన్ని వేదనలతో ఉన్నాము. మంచి శుక్రవారం అని చెప్పుకొని ఉన్నాము. మళ్ళీ యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినారు, 7 మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల కోసం కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున అయితే యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నారు. సమాధిలో నుండి విశ్రాంతి దినమున ఆయన గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున లేచి ఉన్నారు. అంటే విశ్రాంతి దినము అనగా దేవుడు పరిశుద్ధంగా ఏర్పరిచిన దినమే కదా. మనం విశ్రాంతి దినమును ఎలా ఉంచుకోవాలి? మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. విశ్రాంతి దినమున ప్రభువై ఉన్నాడు గనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా కోసం ఇలా సిలువలో బలి అయినావు, మేము చేసిన తప్పిదముల కోసము నీవు సిలువలో బలి అయినవని మనము ఎంతో ప్రయాసముతో దేవుని ఎడల మనము ప్రయాసముతో ప్రార్థన చేయాలి. ఒకసారి వాక్యంలోకి వెళదామండి. మత్తయి 11:26 చూద్దామండి. మత్తయి 11:28 చూద్దామండి ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. అంటే సమస్తమైన భారముతో మనం వేదనతో దేవుని సన్నిధికి వెళ్తే ఆయన మనకు విశ్రాంతిని కలుగచేస్తానని చెప్పుచున్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ ప్రయాసమైన భారంతో కూడి ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? మనుషుల దగ్గరికా? కాదు కదా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రయాసంతో కూడిన భారము అంటే మన శరీరము చాలా కష్టపడి చాలా శ్రమపడి నీరసంతో క్షీణించిపోతుంటుంది. అలాంటినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనమైతే ఏం చేస్తామంటే ప్రార్థన మానేసి మన పక్కింటి వారితోటను ఎవరితోటను ఊసులేసుకుని కూర్చుని కాసేపు ఊసులాడుతూ ఉంటాం. కానీ అది మానేసి మనం ఏమి చేయాలి? అవి వ్యర్థమైన మాటలకు కాదు, దేవుని మాటలకు మనము లోబడి ఉండాలి. దేవుని ఎదుట మనము మన శరీరం చాలా చాలా వేదన కలిగి ఉంటుంది, చాలా శోధన వస్తువులు ఉంటాయి. కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి మనము వెళ్ళాలి. మన శరీరము భారము కాదు, కానీ ప్రతిదీ కూడా సోమరులుగాను ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరు కూడా సోమరులుగా ఉండకూడదు. ఎవరికి నచ్చినట్లు ఏ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీకు నచ్చిన పని నువ్వు చేస్తూ ఉంటావు, నాకు నచ్చిన పని నేను చేస్తూ ఉంటాను. ఎవరికి నచ్చినది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓపికతో బలము కలిగి ఉన్నప్పుడు చేయగలుగుతాము. కానీ బలము కానీ ఒకవేళ నీరసంగానే వస్తే చేస్తామా? చేయలేము కదండి. సోమరులుగానే ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా సోమరులుగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. మనం సోమరపోతులలాగా ఉంటే మనకి తినడానికి తిండి రాదు. ఒకవేళ మనం కష్టపడి పని చేయాలన్నా కూడా మన శరీరం కూడా సహకరించదు. మనం ఎప్పుడు కూడా చురుకుగాను ప్రయాసముగాను ఆయన యుద్ధకు వెళ్ళాలి. మనం కష్టపడి పని చేసుకోవాలి, మన ఇంటి కుటుంబంను కూడా పోషించుకోవాలి. అవన్నీ చేసుకుని మనం దేవుని ఎదుటకు మనము సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కలిగించినా కూడా ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఎన్ని వేదనలు వచ్చినా కూడా ఏమి వచ్చినా కూడా దేవునికి ప్రార్థిస్తే అవన్నీ కూడా వెంటనే తగ్గిపోతాయి. మనం ఎప్పుడూ కూడా సోమరులుగానే ఉండకూడదు. మనం సోమరులుగా ఉండకుండా వాక్యాన్ని అనుసరించే వారుగానే ఉండాలి. మనం ఎలా ఉండాలండి? వాక్యాన్ని అనుసరించే వారుగానే ఉండాలి. మనకు వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఇక్కడ భారం అంటే పాపం అనే భారము, మానసికమైన ఆందోళన అనే భారము,
చింత అనే భారము, భయము అనే భారము, వీటికి ఎక్కడా మందు లేదు. వీటి నుండి మనలను విడిపించగల శక్తిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు ఒక్కడే. యేసుక్రీస్తు వారు ఒక్కడే. పేరుతో, డబ్బుతో, సంపాదనతో కూడా ఈ భారాలు తీరవు. యేసుక్రీస్తు వారు ద్వారా మాత్రమే ఈ భారములన్నీ కూడా తీరతాయి. విడుదల కలిగి తద్వారా మనం ఏం చేస్తామంటే దేవుని ఎదుట యేసయ్య విడుదల పొందాలంటే యేసయ్య దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. మన భారాలన్నీ కూడా తీసివేయాలంటే యేసయ్య మాత్రమే తీసివేయగలడు. ఎవరిని కూడా అది సాధ్యం కాదు. మనం ఎంతో భారం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతతగా ఉంటుంది. మనము ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పుచున్నాడు. విశ్రాంతి అనగా మన భారములన్నీ కూడా తీసివేస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఈ మనుషుల కలిగి దేవుడు కూడా శ్రమపడి కష్టపడి సిలువలో బలి అయినాడు. ఆయన మన పాపముల కోసము మన కోసమును కూడా చాలా భారముతో కూడిన మాటలు పలికి ఉన్నారు. చాలా వేదనతో కూడిన మాటలు యేసుక్రీస్తు వారు సిలువలో పలికి ఉన్నారు. అవే మనము మంచి శుక్రవారం రోజున మనము ధ్యానము చేసుకున్నాము. అలాగే ఈరోజు శనివారం రోజున యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి? సమాధిలో ఉన్నారు. విశ్రాంతి దినమున ఆయన విశ్రమించుచున్నాడు. సమాధిలోని ఆయన నిద్రించుచున్నాడు. విశ్రాంతి దినమున మనము పరిశుద్ధంగాను ఆచరించాలి. ప్రతి ఒక్కరమును కూడా విశ్రాంతి దినమున ఎలా ఆచరించాలండి? పరిశుద్ధంగా ఆచరించాలి. మత్తయి 22:23 చూద్దామండి. పునరుద్ధానము లేదు చెప్పుడి, సద్కయ్యలను లేరు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చిరి. ఏమి లేదండి? పునరుద్ధానము లేదని చెప్పుచున్నాడు. అంటే పునరుద్ధానం లేదంటే విశ్రాంతి దినం ఉన్నదనే కదా అర్థము. విశ్రాంతి దినము ఉన్నది పునరుద్ధానము లేదని చెప్పుచున్నాడు. మనం పునరుద్ధానము లేదు అని. కానీ చాలామంది ఏమంటారంటే విశ్రాంతి దినము లేదని. విశ్రాంతి దినము లేనప్పుడు యేసుక్రీస్తు వారు పంట చేలలో వెళ్ళి వారు వెన్నెల తుంచినప్పుడు విశ్రాంతి దినమున ఈయన ఎలా చేస్తున్నాడు ఏంటని ఒకరికొకరు అనుకున్నారు కదా. పరిశ్రయలు ఏంటి, శంకరులు ఏంటి, ప్రతి శాస్త్రులు ఏమి, వీళ్ళందరూ కూడా విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పుకుని ఉన్నారు కదా. మనము పాపములు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ఇవన్నీ చేసిన, స్వస్థపరిచాడు, రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, ఇవన్నీ చేసినవి కూడా అవన్నీ మంచి పనులైనను కూడా వారు ఏం చేసి ఉన్నారు? వారందరూ కూడా సిలువ వేసినప్పుడు ఇవన్నీ కూడా తప్పులే అని ఎంచి ఉన్నారు. కానీ అది దేవుడు చేసినది న్యాయమే కదా. ఆయన దొంగ ఇరువైపులా ఇద్దరును కూడా దొంగల్ని అప్పగించినప్పుడు ఒక దొంగ అంటాడు కదా, మనమైతే ఈ శిక్షకు అర్హులు కానీ ఇతడైతే శిక్షకు అర్హుడు కాదు కదా, నీకు భయం లేదా అని అడుగుచున్నాడు. పశ్చాత్తాపము లేదా అని అడుగుచున్నాడు. యేసుక్రీస్తు వారు మన పాపముల కోసమే ఆయనను మనం సిలువకు ఆహుతి చేసాము. పాపం అనేది మనిషిని పాతాళానికి నెట్టివేస్తుంది. కాబట్టి ఆ పాప శిక్షణ నుండి మనం ఏమి చేయాలి? మన మీద నుంచి కూడా దేవుడు యొక్క యేసుక్రీస్తు తన మీదనే వేసుకుని ఉన్నాడు. మన పాపములన్నీ కూడా, మనం చేసిన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారే ఆయన మీద వేసుకుని ఉన్నాడు. ఆయన మోపుకుని ఉన్నాడు. మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకి తాను అప్పగించి ఉన్నాడు. నిత్య జీవాన్ని, పాప క్షమాపణను కూడా మనకి అప్పగించి సిలువలో రక్తం కాచి తద్వారా ఆయన మరణించి ఉన్నాడు. ఎక్కడ? మన పాపముల కోసమునే. మరి తిరిగి లేచి ఉన్నాడు మూడవ దినమున లేచిన. మూడవ దినం అనగా శుక్రవారము, మంచి శుక్రవారం, శనివారము, ఆదివారము తెల్లవారుజామున లేచి ఉన్నాడు. ఆయన లేచి మనలందరినీ కూడా ఆయన సిలువలో బలి అయ్యి మనందరికీ కూడా రక్షణని ఇచ్చి ఉన్నాడు. ఆయన మన కోసం చిందించిన రక్తం అంతా కూడా మన కోసమే చిందించి ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా కాచి కాపాడి ఆయన సిలువకి ఆహుతి అయినాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుము. స్తుతులపైన ఆశ్రయుడైన దేవునికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు ప్రభా మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. మా కొరకు ప్రభా సిలువలో బలి అయినావు నాయన ప్రభా. మాకు రక్షణని ఇచ్చి ఉన్నావు నాయన ప్రభా. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా.
అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేయుచున్న చేతి పనులన్నింటినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో వారి వాహనములను సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నామని చెప్పి ఉన్నారు నాయన ప్రభా, వారు మెడికల్కి వెళ్ళి పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కాపుదల ఆ బిడ్డపై ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నీ హస్తం ఆ బిడ్డపై ఉంచి బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మళ్ళీ నువ్వు నాయన ప్రభా మెడికల్ పాస్ అయ్యానని చెప్పే మంచి వార్తను చెప్పే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను ఇయ్యందు నాయన ప్రభా, నీ సన్నిధిలో అడుగుచుండగా ప్రభా బిడ్డకి నాయన ప్రభా మెడికల్ పాస్ అయ్యే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఈ 40 రోజులు నాయన ప్రభా ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యందు మీరుండి నడిపించినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ఈ 40 రోజుల ప్రభ మేము మారు మనసును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఉపవాసం ఉండుటకు కాదు కానీ ప్రభా, నీవు ప్రభ సిలువలో బలి అయినావు, మాకు రక్షణను ఇచ్చినావు నాయన ప్రభా. ఆ రక్షణను మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా కోసము నువ్వు సిలువలో త్యాగము చేసినది, ప్రాణ త్యాగము చేసిన దానికి ప్రభా మేము కృతజ్ఞత కలిగి ప్రభా మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు పశ్చాత్తాప హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని, సమాధానమును, నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో నేను చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.